హలో అండి. అందరికి నమస్కారం. ప్రశ్న రావణ్ ఎలియాస్ జోసెఫ్ బచ్చలకూరి గురించి రోజు రోజుకి ఒక కొత్త విషయం బయటకు వస్తూనే ఉన్నాయి. రావణ్ గారు ఒక తీవ్రమైన కమ్యూనిస్ట్ భావజాలంతో వీడియోలు చేసేవారు. సాధారణంగా కమ్యూనిజం భావజాలం అంటే అవినీతికి, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడం, కులం, మతం చూడకుండా సమానత్వం గురించి మాట్లాడడం, లౌకికవాదాన్ని ప్రోత్సహించడం. ఆ భావజాలానికి బలమైన సిద్ధాంతాలున్నాయి. అందుకే కమ్యూనిస్ట్ భావజాలాన్ని నమ్మేవాళ్ళను మనం గౌరవించాల్సిందే. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న అంశాలు చూస్తే కమ్యూనిజం పేరుతో తనను తాను నాస్తికుడిగా, హేతువాదిగా ప్రొజెక్ట్ చేసుకున్న వ్యక్తిలో మరో కోణం బయటపడుతుంది. అతని ఫోన్‌లో కొన్ని అశ్లీల వీడియోలు ఉన్నాయని కొంతమంది యువతులతో, మహిళలతో వ్యక్తిగతంగా గడిపిన వీడియోలు రికార్డ్ చేసి, వాటిని వేరే వారికి పంపించి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తీసుకునేవారన్న ఆరోపణలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ఇదంతా నిజమే అని ప్రకటించలేదు. ఒకవేళ ఈ ఆరోపణలు వాస్తవమని దర్యాప్తులో తేలితే ఇప్పటి వరకు ఉన్న దేశద్రోహ కేసు, యూఏపీఏ కేసుతో పాటు బాధితులు ఫిర్యాదు చేస్తే బ్లాక్‌మెయిల్, మోసం, బెదిరింపులు అవసరమైతే బాధితుల వయసును బట్టి పోక్సో వంటి ఇతర సెక్షన్లు కూడా చేరే అవకాశం ఉంటుంది. అది పూర్తిగా దర్యాప్తు, ఫిర్యాదుల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు రావణ్ గారికి మద్దతు ఇచ్చిన వాళ్ళు 2 కారణాలు చెప్పారు. మొదట ప్రశ్నించినందుకే అరెస్ట్ చేశారన్నది. ప్రశ్నిస్తే ఈ దేశంలో ఎవరిని అరెస్ట్ చేయరు. ప్రశ్నించడం ఒకటి, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మరొకటి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం ఒకటి, దేవుళ్లను, మత విశ్వాసాలను అవమానించడం మరొకటి. పోలీసులు ఏ కారణాలు చూపిస్తూ కేసులు పెట్టారో అవే కోర్టులో తేలాలి. ఇక పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన భాష గురించి, పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ నాయకుడు ఏళ్ల తరబడి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడారు, పేర్ని నాని గారు, ఇంకా చాలా మంది నాయకులు మాట్లాడారు. వాటికి రాజకీయంగా ఆయన అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు. అది రాజకీయ నాయకుల మధ్య జరిగిన విషయం. అయితే రావణ్ గారికి దీనికి సంబంధం ఏమిటి? అది కాకుండా ఒక రాజకీయ నాయకుడు తన మీద జరిగిన వ్యక్తిగత దాడులను స్పందించిన భాషను తీసుకుని అదే నాకు లైసెన్స్ అన్నట్టుగా చెప్పడం ఎలా కరెక్ట్ అవుతుంది? ఇప్పటి వరకు ఈ 2 కారణాలు చూపిస్తూ చాలా మంది రావణ్ గారికి మద్దతు ఇచ్చారు. సరే, ఇప్పుడు మీడియాలో వస్తున్న ఈ ఆరోపణలు కూడా అదే విధంగా మద్దతు ఇస్తారా? అతని ఫోన్‌లో అశ్లీల వీడియోలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. మహిళలను బ్లాక్‌మెయిల్ చేశారనే వార్తలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రశ్నించడంలో భాగమే అంటారా? అది కూడా కక్ష సాధింపే అంటారా? అలా చెప్పగలరా? మద్దతిచ్చిన వాళ్ళలో సిపిఐ నారాయణ గారు, మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు గారు, కమ్యూనిస్ట్ పార్టీలు మరియు మానవ హక్కుల సంఘాలు, తులసీచంద్ గారు, ప్రకాష్ రాజ్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు అదే ప్రశ్న. ఈ ఆరోపణలు కూడా సమర్థిస్తారా? వీడియోలు తీయడం కూడా ప్రశ్నించడమే అంటారా? వాటితో బ్లాక్‌మెయిల్ చేయడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా? లేదా ఇక్కడ మాత్రం మౌనంగా ఉంటారా? నిజానికి పోలీసులు అతన్ని ఒక కారణంతో అరెస్ట్ చేశారు. కానీ కస్టడీలో దర్యాప్తు చేస్తూ ఇంకో కోణం బయటపడిందనే వార్తలు వస్తున్నాయి. రవణ్ గారు అరెస్ట్ అయిన మొదటి రోజుల్లో అతన్ని ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్‌కి, అక్కడి నుంచి మరొక స్టేషన్‌కి తిప్పడం చాలా మందికి కక్ష సాధింపులా అనిపించింది. ఆ తర్వాత యూఏపీఏ చట్టం కింద కేసు పెట్టిన రోజు కూడా అదే అనుకున్నారు. పోలీసులు మొదట లక్ష్యం అతన్ని కస్టడీలోకి తీసుకోవడం. అందుకే నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి రిమాండ్ తీసుకోవాలని చూస్తున్నారు. ఒక యూట్యూబర్ మీద ఇంత కఠినమైన సెక్షన్లు అవసరమా అనే సందేహం చాలా మందికి వచ్చింది. కానీ రోజులు గడిచే కొద్దీ బయటకు వస్తున్న సమాచారం, అతని నెట్వర్క్ గురించి వస్తున్న వార్తలు, ఇప్పుడు ఈ కొత్త ఆరోపణలు అవన్నీ చూసిన తర్వాత కొంతమంది అభిప్రాయం మారింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు వరుసగా స్పందించడం, మరికొందరు కూడా ఒకే విధంగా అతనికి మద్దతు ఇవ్వడం చూసినప్పుడు వీళ్ళ మధ్య ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా అనే అనుమానం కూడా చాలా మందికి రావడం సహజం. చివరికి ఒకవేళ ఈ ఆరోపణలు దర్యాప్తులో నిజమేనని తేలితే ఇది కేవలం ఒక యూట్యూబర్ అరెస్ట్ కేసు కాదు. వ్యక్తిగత, నైతిక నేర ఆరోపణలు అన్నీ కలిసి చాలా సీరియస్ కేసు అవుతుంది. అందుకే ఈ కేసు గురించి మాట్లాడేవాడు కూడా ఒకసారి కాదు 2 సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. థాంక్ యూ అండి. జై హింద్.